మీరు కూడా చూడండి. డాగ్ రాబిట్. డాగ్ డాగ్ rabbit. తీసుకో బెట్ట, డాగ్ తీసుకో. డాగ్ తీసుకో. టమాటో ఏది చూపించు. క్యాబేజీ, టమాటో. టమాటో కావాలి. ఆలు కావాలి. ఆలు ఆలు. కలం కలం కలం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. సో మన తోటి అయితే ఇప్పుడు శివ అనే ఒక 4 months బాబు ఉన్నాడు. సో ఇవి చూడండి, ఒకటి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో చూడ్డానికి అయితే సేమ్ ఉన్నవి కదా, ఎంత పెద్దవాళ్ళైనా కానీ చెప్పడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ ఒక 4 months బాబు, వీటిలో మనం ఏది చూపించి అడిగితే అది చెప్తాడు. మరి వాళ్ళతోటే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ శివ, మీ పేరండి? నిత్యశ్రీ. నిత్యశ్రీ. ఓకే, అంటే 4 months అంటున్నారు కదా, ఇప్పుడు 4 months నుంచి అంటే మీరు ఏమైనా నేర్పించారా? 2 months ఉన్నప్పుడు నేర్పించాను. కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ చూడడం స్టార్ట్ చేసిండు, అటు ఇటు కాకుండా. ఓకే. ఇంకా నేను కడుపులో ఉన్నప్పుడు చెప్పిన 8 months ఉన్నప్పుడు చెప్పాను బాబుకు. ఓకే. ఇంకా సక్సెస్ అయింది అనుకొని స్టార్ట్ చేస్తా. బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేసి 3 months తర్వాత ఫ్లెష్ కార్డ్స్, కలర్స్ ఐడెంటిఫై 300 కార్డ్స్ ఐడెంటిఫై చేస్తాను. అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మరి మీకు? గర్భ సంస్కార రీసెర్చ్ చేశాను. ఓకే. నేను కూడా ఏమంటే రికార్డ్స్లో రావాలని ఉండే మా బాబు మీద. అందుకే 4 months. 4 months. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇండియా, పాకిస్తాన్ ఉంది కదా, సో ఇది చూపించి మనం అడగేద్దాం. ఇండియా, పాకిస్తాన్. ఇండియా పట్టుకో కన్నయ్య. ఇండియా తీసుకో. చూసారు కదా మీరే బాబు టాలెంట్. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం అంటే ఎంతవరకు చెప్తాడు అనేసి. నెక్స్ట్ ఇందాక మీకు కార్డ్స్ చూపించాను కదా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో చూడడానికైతే సేమ్ ఉన్నవి. సో నేనే ఐడెంటిఫికేషన్ చేయలేకపోయాను. మరి ఈ బాబు ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, మనం న్యూజిలాండ్ అడుగుదాం. న్యూజిలాండ్ బెట్ట, ఆస్ట్రేలియా ఏం చెప్పాలి? న్యూజిలాండ్. న్యూజిలాండ్ అంటే పట్టుకో బెట్ట. న్యూజిలాండ్ మంచి చూడు, చెప్పడం కొంచెం. చూసారు కదా, న్యూజిలాండ్ అనగానే న్యూజిలాండ్ కార్డ్ పట్టుకున్నాడు. ఓకే, ఇప్పుడు యానిమల్స్ చూద్దాం. సో నా చేతిలో ఒకటి డాగ్, ఒకటి ర్యాబిట్ ఉంది. సో మీరు కూడా చూడండి. డాగ్, రాబిట్. డాగ్ తీసుకో బెట్ట, డాగ్ తీసుకో. డాగ్ తీసుకో. నా చేతిలో ర్యాబిట్ ఉంది, డాగ్ తీసుకున్నాడు. అంటే మనం ఏది చెప్తే అది అంత కరెక్ట్గా తీసుకుంటున్నాడు. 4 months బాబు. అసలు ఎవరికైనా పాసిబుల్ అవుతుందా అండి? కానీ బాబు అయితే చాలా చక్కగా మనం ఏది కావాలి అని అడిగితే అదే చూపిస్తున్నాడు. సో ఇప్పుడు మనం కార్డ్స్తో చూపించాం కదా, ఇప్పుడు వెజిటేబుల్ని చూపిద్దాం. టమాటో ఏది చూపించు. క్యాబేజీ, టమాటో. టమాటో కావాలి. ఓకే, చూసారు కదా, అంటే కింద చిన్న బాబు కదా, సో ఎవరికైనా కింద పడుకోబెడితే పాకాలని ఉంటుంది కదా, సో అదే ఆతృతతో ముందుకు వెళ్దామని అనుకున్నాడు. బట్ చిన్న బాబు కదా, అందుకే చేతిలో పట్టుకొని చూపించాం. అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. టమాటో, క్యాబేజీ ఏది అంటే టమాటోను చూపించాడు. సో ఇంకా వేరేటివి కూడా అడుగుదాం. కన్నయ్య ఇగో అక్కకు చూడు. ఆలు చూపించు మాకు. ఆలు ఏది? క్యారెట్, ఆలు. ఆలు కావాలి. ఇది క్యారెట్ బిడ్డ, ఆలు. చెప్పండి ఏది తీసుకోవాలి. ఆలు కావాలి. ఆలు ఆలు. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు. మనం ఏదంటే అది చూపిస్తున్నాడు. సో ఫ్లవర్స్ కూడా చూపిస్తాడు. కన్నయ్య రోజ్ ఏది పట్టుకో. ఇగో రోజ్ ఏది పట్టుకో. చూసారు కదా, ఫ్లవర్స్ కూడా పట్టుకోమనగానే పట్టుకున్నాడు. సో మనం ఇప్పుడు ఫ్రూట్స్ చూపిద్దాం. యాపిల్, ఆరెంజ్. ఇది యాపిల్, ఇది ఆరెంజ్. ఆరెంజ్ పట్టుకో కన్నయ్య. ఆరెంజ్, ఆరెంజ్. అవును, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, కొంతమంది అయితే 2nd class వచ్చేసరికి కూడా అసలు ఏమీ రావు వాళ్ళకి. కాకపోతే ఇక్కడ 4 months బాబు కళ్ళతోటి, చేతులతోటి మనకు ఏది కావాలంటే అది చూపించడం జరుగుతుంది. సో చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. తెలుగు స్కూల్కి వెళ్ళి చదువుకోండి అని అంటే ఎవరు కూడా అంటే తెలుగు సరిగ్గా రాదు. 10th class, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా రాదు. కాకపోతే ఇక్కడ తెలుగు వర్డ్స్ కూడా చెప్తాడంట. ఒకసారి చూద్దాం. పల్క, వీణ. వీణ, పల్క. పల్క పట్టుకో కన్నయ్య. పల్క పట్టుకో. పల్క కార్డు మంచి చూడు. పల్క కార్డు తీసుకో బిడ్డ.
పల్క కార్డ్ తీసుకో. చూడండి అసలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా స్లేట్ అంటే తెలుస్తుంది, కానీ పలక అనగానే పలక పట్టుకున్నాడు. నార్మల్గా చాలా మందికి తెలుగు వర్డ్స్ తెలియదు. స్లేట్ ఇలా స్లేట్ బుక్స్ ఇలానే చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా పుస్తకాలు అంటే పుస్తకాలు ఏంటి అనే సిచ్యువేషన్ వచ్చింది. కానీ పలక పట్టుకో అనగానే కన్నయ్యనైతే మనకి పలక పట్టుకొని చూపించాడు. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాం. అమ్మ కలము. ఓకే, నెక్స్ట్ అమ్మ కలము. కలము. సో మనకి అమ్మ కలము. కలం పట్టుకో కన్నయ్య. కలం తీసుకో. కలం. 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 చూసారు కదా, కలం అనగానే కలంని టచ్ చేశాడు. కలం అంటే ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది, నార్మల్గా పెన్స్ అని తెలుస్తున్నాయి. సో మనం కలం, అలాగే ఇంకొకటి అమ్మ అనగానే కలం పట్టుకున్నాడు. ఇంతసేపు మనకి కన్నయ్య ఏమేమి చెప్పాడంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్, అలాగే కార్డ్స్లో మనకి కనిపించినాయి, అలాగే తెలుగు వర్డ్స్ కూడా చెప్పాడు. ఇప్పుడు నెంబర్స్ కూడా చెప్తాడంట. సో నెంబర్స్ కూడా ఎంత కరెక్ట్గా చెప్తాడో చూద్దాం. సో నా చేతిలో 2 ఉంది, 4 ఉంది. కన్నయ్య 2, 4 2 కార్డ్స్ ఉన్నాయి. 2 కార్డ్స్ ఉన్నాయి కదా, 2 కార్డ్ పట్టుకో. 2 కార్డ్. 2 కార్డ్. 2 కార్డ్ తీసుకో. ఒకటే అయిపోయింది. 2 కార్డ్ తీసుకో. కార్డ్ చేతికి ఇవ్వండి. ఓకే, 2 కార్డ్ అనగానే 2 కార్డ్ పట్టుకున్నాడు. అసలు ఇంత చిన్న ఏజ్ లో ఇంత పర్ఫెక్ట్ ఎవరైనా చెప్తారా అండి? చాలా చక్కగా చెప్తున్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడు కదా. అంటే మీరు ఎంత టైమింగ్ సెన్స్ ఏం పెట్టుకున్నారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేర్పిస్తూనే ఉంటారా? లేదు, డైలీ ఒక 5 minutes 2 minutes. 5-2 minutes కి ఎంత కరెక్ట్ గా చెప్తున్నాడు? 5-2 minutes. అంటే బాబుకి ఎన్ని మంత్స్ ఉన్నప్పటి నుంచి చెప్తారు? 2 months. 2 months. ఎందుకు మరి అంటే 2 months నుంచి ఎందుకు నేర్పించాలి అని అనుకున్నారు? అంటే నేను రికార్డ్స్ లో రావాలని నాకు ఉండే. మా బాబు ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నేను రాలేకపోయినా మా బాబు పైన. ఇంకా ఇవే కాకుండా ఇంకా ఏమన్నా ఇంకా వేరే నేర్పిస్తున్నారా ఏమైనా? ఇంకేం లేదు. ఇప్పుడైతే బాబు 300 కార్డ్స్ ఐడెంటిఫై చేస్తాడు. 300 కార్డ్స్. ఫ్లెష్ కార్డ్స్, రియల్ వెజిటబుల్స్, రియల్ ఫుడ్స్, యానిమల్స్. మరి మీకు అంటే ఇంత ఇంట్రెస్ట్ గా నేర్పిస్తున్నారు కదా, ఎప్పుడు విసుగు అనిపించలేదు? ఏమనిపించలేదు. అంటే అల్లరి చేస్తాడా? ఏం నార్మల్ గా తక్కువ అల్లరి. ఓకే, నార్మల్ గా ఏడుస్తుంటాడు. చాలా క్యూట్ గా నవ్వుతున్నాడు. ఏడవడం కూడా చాలా క్యూట్ గా ఏడుస్తున్నాడు. వాళ్ళ అన్నయ్యని చూస్తున్నాడు అప్పటి నుంచి. నాగేష్ గారు, మీ వైఫ్ మీ బాబుకి ఇంత చక్కగా నేర్పిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? సంతోషంగా అనిపిస్తుంది, బాగా నేర్పిస్తుంది. మీరు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా మరి? నేను మా ఈవినింగ్ టైంలో చేస్తాను, డ్యూటీకి వచ్చిన తర్వాత టైం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాను. మిగతా టైం ఆమె చేసుకుంటాను మొత్తం. ఓకే, మొత్తం ఆవిడే చూసుకుంటారా? అంటే మీరేమైనా చెప్పారా నేర్పించండి అని, లేకపోతే ఆవిడ సొంతంగా? ఆమె సొంత ఆమె నేర్పిస్తుంది. అప్పటి నుండి చూస్తున్నాం, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాడు. ఓకే, వాళ్ళ డాడీకి ఇచ్చేద్దాం. చూసారు కదా, ఇంత చిన్న అంటే 4 months లోనే ఇవన్నీ చెప్పడం అసలు ఎవరి వల్ల కాదు. చాలా మంది స్కూల్కి వెళ్ళి 4 years 5 years వరకు కూడా ఎవరు చెప్పలేకపోతారు. కానీ ఇక్కడ 4 months బాబు ఇంత చక్కగా చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బాబు అయితే చాలా గ్రేట్ అని చెప్పాలి. మనం ఏదైనా అడిగితే కళ్ళతోటి అలాగే చేయితోటి చూపించి మరి చెప్తున్నాడు. సో బాబు ఏడుస్తున్నాడు. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. టాటా, బై బై.